హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ పల్సర్ 150 వెహికల్కి కంప్లీట్గా బోర్ అనేది చేయబోతున్నాము. అండ్ యాక్చువల్గా ఈ బైక్ వచ్చేసి మా సబ్స్క్రైబర్ది. ఆయన వచ్చేసి చెన్నైలో చదువుకుంటున్నారు అండ్ ప్రాపర్ విజయవాడ. సో ఆయన ఖచ్చితంగా నెల్లూరు పై నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ బైక్కి చెన్నైలోనే సర్వీస్ చేయించారు కానీ ఆయన సాటిస్ఫైడ్గా లేరు. సో మన వీడియోస్ చూసి ఈ బైక్ అనేది మన దగ్గరికి సర్వీస్కి తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి మనం ఏమేమి రిపేర్ చేసాము, బోర్ ఎందువల్ల రిపేర్ వచ్చింది అండ్ ఎందుకు చెన్నైలో అవ్వలేదు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి, మీకు మంచి ఇన్ఫో దొరుకుతుంది. అండ్ ఈ వీడియోలోకి వెళ్దాము. ఈ బైక్ వచ్చేసి చెన్నైలో యాక్చువల్గా కస్టమర్ బోర్ అయితే చేపించారు కానీ ఆ బోర్ అనేది సెట్ అవ్వలేదు. అంటే బోర్ చెక్ చేసిన తర్వాత కంప్లీట్గా సీజ్ అయితే అయిపోయింది. 0.25 పిస్టన్ ఉంది కానీ మళ్ళీ దానికి 0.5 కటింగ్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను దాన్ని సజెస్ట్ చేయలేదు. ఎందుకంటే 0.25 వరకు ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిగానే ఉంటుంది. ఇన్ కేస్ ఆ 0.25లో కూడా బోర్ అనేది సెట్ అవ్వలేదంటే దాని తర్వాత 0.5 ప్రిఫరబుల్ కాదు. నేనైతే వేయను, కొంతమంది వేస్తారు కానీ నేనైతే అసలు వేయను. సో అందువల్ల కస్టమర్కి కొత్త బోర్ అనేది వేసుకోండి అని చెప్పాను. సరే అన్న, మీరు ఎలా చెప్తే అలా అని చెప్పేసి కొత్త బోర్ అనేది వేయమన్నారు. సో ఇప్పుడు దీనికి కొత్త బోర్ అనేది తెప్పించాము. అండ్ యాక్చువల్గా ఈ బోర్ అనేది మనకి కొంచెం షార్టేజ్ ఉంది నెల్లూరులో. నెక్స్ట్ డే అంటే లైక్ ఈరోజు చెప్తే నెక్స్ట్ డేకి మాకు స్పేర్ అనేది అవైలబుల్ వచ్చింది. సో వెంటనే ఎప్పుడైతే ఈ బోర్ అనేది వచ్చిందో ఆ రోజు వర్క్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ 2 days మన దగ్గర ఉందన్నమాట బండి. సండే రోజు కస్టమర్ డెలివరీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ బైక్కి కస్టమరు చెన్నైలో వర్క్ చేయించారు కానీ అక్కడ కరెక్ట్గా చేయలేదు. మేబీ సమ్ రీజన్స్ ఉండొచ్చు, లైక్ కరెక్ట్గా మెకానిక్ దగ్గర తీసుకెళ్ళిపోవడం కానివ్వండి, లేకపోతే లేత్లో చేయించిన తర్వాత ఏదైనా మాల్ ఫంక్షన్స్ అవ్వడం కానివ్వండి, లేకుంటే లైక్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం, ఇలాంటి సర్టెన్ రీజన్స్ ఉండుండొచ్చు. సో అందువల్ల పాత బోర్ అనేది కంప్లీట్గా సీజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి కొత్త బోరే సజెస్ట్ చేస్తున్నాం. అండ్ కొత్త బోర్ వేసుకున్న తర్వాత మనము ఎన్ని కిలోమీటర్స్ తిరగచ్చు, నేనైతే ఖచ్చితంగా చెప్తాను, కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే పల్సర్ వెహికల్స్ 1 lakh kilometers వరకు ఈజీగా తిరగచ్చు. అండ్ దట్టు కొత్త బోర్ వేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా 1 lakh అనేది ఈజీగా తిరగచ్చు. కాకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ 2000 నుంచి 3000 kilometers మధ్యలో ఇంజిన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా మార్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎవ్రీ 5000 kilometersకి ఒకసారి జనరల్ సర్వీస్ అనేది చేయించుకుంటూ ఉండాలి, లేకపోతే 3 monthsకి ఒకసారి. సో ఈ విధంగా రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ చేసామంటే మాత్రము ఖచ్చితంగా మీ బైక్ అనేది 1 lakh kilometers తిరుగుతుంది. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి హెడ్ అంటారు దీన్ని. ఈ హెడ్ని హెడ్ ల్యాపింగ్ చేయించాము, అదేవిధంగా వాల్స్ గైడ్స్ వేపించేసామన్నమాట. ఎందుకంటే బోర్ చేసుకుంటున్నప్పుడు హెడ్ కూడా కంపల్సరీగా చేయించండి. అప్పుడు ఏంటంటే మనకి పికప్ పరంగా అండ్ మైలేజ్ పరంగా ఎలాంటి డ్రాప్ ఉండదు అండ్ బైక్ అనేది మంచి పర్ఫామ్ చేస్తుంది, ఇంజన్కి లైఫ్ అనేది వస్తుంది. దాంతోపాటుగా క్లచ్ వర్క్, క్లచ్ అండి లైక్ మనకి బండి పికప్ ఉండాలంటే మెయిన్గా మనకి క్లచ్ ప్లేట్స్ అనేవి మంచిగా ఉండాలి. అండ్ క్లచ్ ప్లేట్స్ అనేవి 50-60% ఛాన్స్ ఉన్నా కానీ దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫుల్ ఇంజన్ కానీ బోర్ కానీ చేసుకుంటున్నప్పుడు క్లచ్ కొంచెం డౌట్ ఉన్నా కానీ నేనైతే తీసేస్తాను, లైక్ వద్దని చెప్పేసి రిస్క్. సో అందువల్ల క్లచ్ ప్లేట్స్ కూడా కొత్తవి వేసేసుకుందాము. అండ్ దాంతోపాటుగా యూస్ చేసే స్పేర్ పార్ట్స్, మోస్ట్లీ ఇప్పుడు మనకి మార్కెట్లో సెకండ్స్లో చాలా వరకు డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఖచ్చితంగా జెన్యూన్ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేయండి. దానివల్ల మీకు బైక్ ఇంజన్కి లైఫ్ అనేది పెరుగుతుంది. నేనైతే నా వర్క్షాప్లో ఖచ్చితంగా యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా నేను జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ఉండేలాగానే చూసుకుంటాను. ఇన్ కేస్ జెన్యూన్ స్పేర్ పార్ట్ దొరకలేదంటే 1 or 2 days వెయిట్ చేస్తాను, పార్ట్ తెప్పిస్తానంటే మాత్రము. ఇన్ కేస్ ఇంకా రాదు, అవైలబిలిటీ లేదు, మార్కెట్లో అసలు సర్క్యులేషన్ లేదన్నప్పుడు మాత్రమే లైక్ సెకండ్ క్వాలిటీకి వెళ్తాము. దట్టు అది మంచి కంపెనీ ఉండాలి. ఆ విషయం కస్టమర్కి ఇంటిమేట్ చేసి ఆ స్పేర్ పార్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి మనము కంప్లీట్గా బోర్ అనేది కూర్చోబెట్టేసాము అండ్ హెడ్ కూడా కూర్చోబెట్టేసాము. అండ్ అదేవిధంగా దీనికి క్లచ్ కూడా ఫిట్ చేయాలన్నమాట. సో చూడండి, ఈ బోర్ మీద ఇది ఎంత సీసీ కూడా మెన్షన్ చేశారు, 149cc. అంటే లైక్ మనం పల్సర్ 150cc 150cc అంటాం కదా, యాక్చువల్గా అది 149, 150 అంటాము. సో దీనికి ఇప్పుడు మనకు టైమింగ్ అనేది సెట్ చేస్తున్నాము. యాక్చువల్గా చాలామంది టైమింగ్ అనేది రాంగ్ పెట్టేస్తుంటారు. టైమింగ్ అనేది రాంగ్ పెట్టడం వల్ల మనకి వాల్స్ అనేవి కరెక్ట్గా పొజిషన్లో ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వవు. దానివల్ల మనకి ఆ సౌండ్ అయితే వచ్చేస్తుంది ఇంజన్లో. ఆ టైమింగ్ కొంచెంగా డ్రాస్టిక్గా అన్లెవెల్ అయిపోయి అక్కడ నుంచి మనకి
ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా తయారవుతాయి. సో అందువల్ల ఖచ్చితంగా ఎప్పుడైనా బోర్ చేస్తున్నప్పుడు టైమింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి. మనకి ఏదైతే టైమింగ్ ఇండికేషన్ ఉంటుందో అది టాప్లో ఉండాలి. దాని లెక్క ఏంటంటే మన బోర్ పిస్టన్ కూడా టాప్లో ఉన్నట్టు అర్థం అనమాట. సో రెండు కూడా కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాలెన్సర్ అనమాట. అండ్ మనకి వైబ్రేషన్స్ రాకుండా. ఇది వచ్చేసి లైక్ స్పిన్నింగ్ వీల్. ఈ స్పిన్నింగ్ వీల్ కూడా మనం కొత్తది వేసేస్తున్నాము. లైక్ మనకి బండిలో పల్సర్ యాక్చువల్గా వెళ్తున్నప్పుడు పాతదయ్యే కొద్ది మనకి ఒక రకమైన కీస్ అని చెప్పేసి సౌండ్ అయితే వస్తుంటుంది. అది కంప్లీట్గా ఈ సిజర్ వీల్ వల్లే అనమాట. దానికి కంప్లీట్గా కొత్తది వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అండ్ బ్యాలెన్సర్ ఏంటంటే మనకి వైబ్రేషన్స్ తగ్గించడానికి హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. అండ్ మేమైతే కొత్త బ్యాలెన్సర్ తీసుకొచ్చాము. కానీ ఫస్ట్ తీసుకొచ్చిన బ్యాలెన్సర్ ఏంటంటే పల్సర్ 180 అయితే వచ్చేసింది. నెక్స్ట్ దీనికి మనము సెల్ఫ్ మోటార్ అనేది కొత్తది వేసేస్తున్నాము. దట్టు ఇది కూడా కంపెనీదే, జెన్యూన్ స్పేర్ పార్ట్. యాక్చువల్గా స్పేర్ పార్ట్ ఏదైతే సెల్ఫ్ మోటార్ ఉందో వరాక్ కంపెనీ సప్లై చేస్తుంది. కానీ వరాక్ తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువే పడుతుంది. కానీ వద్దని చెప్పేసి దీన్ని కంప్లీట్గా మనం కంపెనీ ఐటమే తెప్పించాము. అండ్ సెల్ఫ్ మోటార్ అనేది చాలా ఇంపార్టెంట్ బైక్లో. ఎందుకంటే మనము కొన్నిసార్లు కిక్ కొట్టలేము. లైక్ మన బండి లైక్ పెద్దవాళ్ళు తీసుకెళ్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు కిక్ కొట్టాలని కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో మన బండి ఆగిపోయినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ట్రాఫిక్లో కూడా. అదే సెల్ఫ్ ఉందంటే టక్కన అయితే వేసుకుంటుంది, స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాము. కానీ మనం కిక్ను కూడా యూజ్ చేయాలి, కిక్ రాడ్ని కూడా యూజ్ చేయాలి. కిక్ రాడ్ అలా అసలు యూజ్ చేయకుండా ఉన్నామంటే అది స్టక్ అయిపోతుంది కంప్లీట్గా. సో అందువల్ల సమ్టైమ్స్ కిక్ అనేది యూజ్ చేసుకోండి. దాంతోపాటుగా సెల్ఫ్ స్టార్ట్ కూడా మ్యాండేట్గా వర్క్ అయ్యే విధంగా చూసుకోండి. ట్రాఫిక్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ బైక్కి మనము కంప్లీట్గా ఇంజన్ అనేది ఫిట్ చేసేసాము. అండ్ ఇప్పుడు పెట్రోల్ అనేది కొంచెం వేసి దీన్ని బీటింగ్ అనేది చెక్ చేసుకోబోతున్నాము, బీటింగ్ ఎలా వచ్చిందని చెప్పేసి. అండ్ సైలెన్సర్ వేయక ముందరే బీటింగ్ అనేది చెక్ చేస్తున్నాం దీనికి. అప్పుడే మనకు అర్థమవుతుంది లైక్ అది రన్నింగ్ కండిషన్ ఎలా ఉంది, ఏదైనా ఇంజన్లో సౌండ్ ఉందా లేదా అని చెప్పేసి ఆ బీటింగ్లోనే అర్థమైపోతుంది. అండ్ దీనికైతే పర్ఫెక్ట్గా ఇంజన్ అయితే సెట్ అయిపోయింది. ఒక చిన్న వాల్స్ నాయిస్ అయితే ఉంది. ఎందువల్ల అంటే బోర్ చేసినప్పుడు వాల్స్ అనేవి కొంచెం వెళ్ళే కొద్దీ కొంచెం ఓపెన్ అప్ అయితే అవుతాయి. దాని తర్వాత వాటిని అడ్జస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి మనము ట్యూనింగ్ అయితే పెడుతున్నాం అనమాట, మైలేజ్ అనేది రావడానికి. మీరు గమనించవచ్చు లైక్ ఎంత మంచిగా బీటింగ్ వస్తున్నప్పుడు ఏదైతే ఫైర్ అని చూసారు అక్కడ బ్లూ లైట్లో వస్తుంది కదా, బ్లూ కలర్లో, దాని బీటింగ్ అనమాట. చాలా చక్కగా సెట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ర్యాంప్ పై నుంచి దింపేస్తున్నాము. వన్స్ దీన్ని ర్యాంప్ పై నుంచి దింపిన తర్వాత వాటర్ వాష్కి అయితే పంపించేస్తాము. వన్స్ వాటర్ వాష్ కంప్లీట్ అయిన తర్వాత బండి కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. కానీ కస్టమర్ ఏంటంటే చెన్నైలో ఉన్నారు, ఆయన అక్కడ నుంచి రావాలి, వచ్చి ఈ బైక్ని వేసుకొని మళ్ళీ విజయవాడకి అయితే వెళ్తారు. ఈ లోపల ఒక 2 days మన దగ్గరే బండి ట్రయల్లో ఉంటుంది అనమాట. అండ్ మీరు గమనించవచ్చు దీని నెంబర్ ప్లేట్ కూడా TN తమిళనాడు, మంచి ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉంది, 6699, మంచిగా అనిపించింది. ఫైనల్లీ పల్సర్ 150 వెహికల్కి కంప్లీట్గా బోర్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ మీరు కూడా మీ బైక్కి సంబంధించిన ఇంజన్ వర్క్స్ కానివ్వండి, బాడీ వర్క్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే మాత్రము మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హోటల్ రియాజ్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9490329995. ఓకేనా. సో ఇదండి ఫైనల్లీ లైక్ బండి అవుట్పుట్ అయితే. అండ్ మీరు గమనించవచ్చు ఎంత నీట్గా వచ్చేసిందో. అండ్ బండి ఇంజన్ కండిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. దీన్ని కరెక్ట్గా ఓనర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారంటే మాత్రము ఇంకొక 1 lakh kilometers ఈజీగా తిరగొచ్చు బండి మీద. అండ్ BS4 కాబట్టి ఇలాంటి ఇంజన్స్ ఇప్పుడు రావట్లేదు. సో ఈ బైక్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. సో కస్టమర్ వచ్చారు, ఫైనల్లీ ట్రయల్ చూసి కస్టమర్కి బైక్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.